వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, రకరకాల మార్గాల్లో నీ కుటుంబ పోషణ కోసం వెతుకులాడుతున్నావు. వెతుకో, నీకు దొరుకుతుందని ప్రభు సెలవిచ్చాడు. కానీ దేవునికి మాత్రం దూరం కావద్దు. అమ్మ వింటున్నావా? సహోదరి వింటున్నావా? ఉద్యోగం అని చెప్పి, వ్యాపారం అని చెప్పి, సంపాదన అని చెప్పి కాపరికి దూరం అయితే మాత్రం చాలా ప్రమాదం. ఇక్కడ ఉద్యోగం అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతున్నాం, అక్కడ ఉద్యోగం అని అక్కడికి వెళ్ళిపోతున్నాం, ఇక్కడ వ్యాపారం అని చెప్పి ఇక్కడికి వెళ్ళిపోతున్నాం. దేవుణ్ణి వదిలిపెట్టేస్తున్నాం, దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తున్నాం, ఆరాధనను వదిలిపెట్టేస్తున్నాం, ఆత్మీయతను వదిలిపెట్టేస్తున్నాం, ఆప్తులైనటువంటి కుటుంబాన్ని విడిచిపెట్టేస్తున్నాం. ఎందుకని? అక్కడ ఉద్యోగం. ఇలా కుటుంబాన్ని పోషించుకోవడం తప్పు కాదు, అది బాధ్యత. కానీ ఆ బాధ్యతను నిర్వర్తించే ప్రక్రియలో ఒక కన్ను నీ ఉద్యోగం మీద ఉండాలి, ఒక కన్ను నీ కాపరి మీద ఉండాలి. ఈ విషయాన్ని మర్చిపోద్దని ప్రభువు పేరట మనం చేస్తున్నాం. ఒకవైపు నువ్వు ఆత్మీయంగా ఉండాలి, మరోవైపు నీకు ఇచ్చిన బాధ్యతలు నిర్వర్తించుకోవాలి. మర్చిపోవద్దు అంటున్నాం.